స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను ఈ అభిషేక్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వాక్యం నేర్చుకుని వచ్చున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న వాడుల మోగు గురించి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నారు. ద్వారా దేవుడు మీతో మాటలను ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మశక్తి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. సామెతలు 10:22 గనుక దేని బిడ్డలు వాగ్దానం నేను తెలుసుకోవాలంటే మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుందంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. మరి కనుక ఇక్కడ మన ప్రొవైడ్ చేసుకొస్తూ వారు మనకు ఏమని వాగ్దానం చేస్తారంటే మనకు ఆశీర్వాదమును ఐశ్వర్యం ఇస్తారు, మనకు వాగ్దానం చేస్తున్నారు. మరి ఆయన మనకు ఎప్పుడు ఇస్తారంటే మనం ఆయన ఆశ్రయం ఉంచినప్పుడు, మనము ఆయన ఆధారపడినప్పుడు, ఆయన మనం నమ్ముకున్నప్పుడు ఆయన మన ఆశీర్వాదమును ఐశ్వర్యము ఆయన మనకి ఇస్తారని తెలియజేస్తున్నాయి. బిడ్డలారా, కనుక విశ్వాసంగా తెచ్చుకోండి. మరి దేవుడు ఆశీర్వాదం మనం పొందు వారికి ఉండాలని తెలియజేస్తున్నాడు. కనుక విశ్వాసంగా తెచ్చుకోండి, వాటిని ప్రార్థించుకోండి. దేవుడి మాట్లాడి ఉంచింది కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం ఈ ఆత్మచక్ర గారికి మాకు ఇచ్చరి వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ వాగ్దానం అందరి చేతులు నెరవేర్చండి. అనారోగ్యులంటే వారిని స్వస్థపరచండి. ఇద్దరు ఎవరైతే పుట్టినరోజు పిల్లలు చేర్పించుకుంటున్నారో వందను ఆశీర్వదించండి. అనేక మంది పుట్టినరోజు పిల్లలు చేర్పించుకోవాలో సాయం చేయండి. ఎంతోమంది సేవకులు సంఘంలో వందనకు ఆశీర్వాదం అభివృద్ధిపరచండి. మా భారతదేశం ఎటువంటి అలవాటు జరగకుండా సాయం చేయండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. యశ్వమణ్ణి కాదులు తెచ్చండి. ఇస్రాయేల్ దేశాన్ని కాదులు తెచ్చండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. యేసునామమున తండ్రి ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మమ్మల్ని నిలిచిన గాక ఆమేన్.